వీరి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాలేదో తెలుసుకొని అన్నిట్లో కూడా చూస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట. మనకి జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతక చక్రంలో ఎవరికైనా సరే నవగ్రహ ప్రభావాలు ఎలా ఉంటాయి, నవగ్రహాలు సరిగా లేకపోతే ఏ ప్రభావం మన మీద చూపిస్తుంది. ముందుగా ఆదిత్యాది నవగ్రహాల్లో భాగంగా చూసుకుంటే సూర్యగ్రహం. సూర్యగ్రహం కనుక సరిగా లేకపోతే కోపము, క్రోధము, ఆవేశము, ఆత్మపీడ ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయన్నమాట. అనుకోని సంఘటనలు ఎదురవ్వడం, అనుకోని ప్రయాణాలు చేయటం, అనవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడడం, వ్యతిరేకత ఎక్కువ ఉండటం, ఎక్కడికి వెళ్ళినా కానీ అవగాహన లేకపోవడం, 10 మంది ముందు కూడా ఎక్కువగా కూడా చిల్లరగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాతకంలో రవి బాలేకపోతే పితృ సంబంధమైన వర్గం నుంచి మనకు సపోర్ట్ లేకపోవడం, తండ్రి నుంచి సపోర్ట్ రాకపోవడం, అదేవిధంగా పితృ సంబంధమైన దోషం ఇవన్నీ కూడా రవి అంటే రవిగ్రహం వల్ల తెలుస్తాయన్నమాట. కాబట్టి జాతకంలో రవి బాగుంటే కనుక వర్గం నుంచి సపోర్ట్ ఉండటం, పితృ సంబంధమైన యోగ్యం కలగటం, పితృ సంబంధమైన వస్తున్న పరంపర అనేది అభివృద్ధిలోకి రావడం, పుత్ర సంబంధమైన యోగం కలగడం, స్త్రీ సంబంధమైన యోగం కలగడం, సంతాన యోగం కలగడం ఇవన్నీ కూడా రవిగ్రహం వల్ల జరుగుతుందన్నమాట. మన జాతకాన్ని పరిశీలించినప్పుడు రవి ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకొని పరిశీలించి దాని ద్వారా యోగ్యాన్ని తెలిస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అదేవిధంగా చంద్ర మనకి మనఃకారకుడు కాబట్టి ఒకవేళ చంద్రుడు సరిగా లేకపోతే మానసికమైన ఆలోచనలు ఎక్కువ ఉండడం, మనఃప్రశాంతత లేకపోవడం, క్రోధం, ఆవేశం, ఆలోచన ఎక్కువగా ఉండటం, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉండటం, అనవసరంగా మనస్పర్ధలు తెచ్చుకోవడం, ఎక్కువ అనవసరమైన ఆలోచన ఎక్కువగా పెట్టుకొని మానసికమైన ఆవేదనకు ఎక్కువ గురవటం ఇవన్నీ కూడా చంద్రుడు బాలేకపోతే జరుగుతుంది. కానీ చంద్రుడు బాగుంటే మనకి అన్నిట్లో కూడా విజయం సాధించడం, ఏదనుకుంటే అది జరగటం, ప్రశాంతత ఉండటం, మనసులో ఏదైతే అనుకుంటో అది ఖచ్చితంగా కూడా అన్నిట్లో కూడా విజయం సాధించటం, ప్రేమ, ఆప్యాయత, జాలి, దయ, అభిమానం, ఈర్ష, అసూయ, అహంకారాలన్నిటికీ కూడా కొన్ని విధాలుగా చంద్రుడు బాలేకపోతే తెలుస్తుంది. జాతకంలో చంద్రుడు బాగుంటే ఇవన్నీ కూడా మంచి స్థితిలో మంచిగా ఉంటాయి అన్నమాట. అందరూ ప్రేమగా ఉండటం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఈర్ష లేకుండా ఉండటం, అహంకారం లేకుండా ఉండటం ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ కుజుడు బాలేకపోతే జాతకంలో రుణబాధ అనమాట. మనకి గ్రహాల్లో 2 గ్రహాలు చాలా పెద్దవన్నమాట. పెద్ద గ్రహాలంటే ఒకటి కుజగ్రహం, రెండోది శనిగ్రహం. కుజుడు కర్మకారకుడు, అదేవిధంగా రుణకారకుడు. మనం చేసిన రుణం, దైవత రుణం, మనుష్య రుణం, పాతృ రుణం, పితృ రుణం ఇలా కొన్ని లక్షల రుణాలు ఉంటాయి. కాబట్టి ఆ రుణానికి సంబంధించింది ఏదో ఒక విధంగా కుజుడు బాలేకపోతే ఒక వ్యక్తి, మనం నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేయడం కానీ, మన దగ్గర డబ్బులు లేదంటే మన దగ్గర ద్రవ్యం అపహరించడం కానీ ఇవన్నీ కూడా కుజుడు బాలేకపోతే జరుగుతాయి అన్నమాట.